భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి 2 మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా సిరీస్ ను ఇప్పటికే 0-2తో కోల్పోయింది. ఇక ఇప్పుడు చివరి వన్డే మ్యాచ్ లో టీమిండియా తన పరువును కాపాడుకోవటానికి పోరాడబోతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఈ రోజు జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ ను అడ్డుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. వరుసగా 2 ఓటముల తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో 2 లేదా 3 మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో సిడ్నీ వన్డేలో భారత్ ఏ మార్పులు చేయబోతుంది, ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా 2 మ్యాచ్ల్లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన టీమిండియా సిడ్నీలో తమ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంది. తొలి 2 వన్డేల్లో భారత్ 3 ఆల్రౌండర్లతో బరిలోకి దిగింది. కానీ ఈ వ్యూహం ఫలించలేదు. నితీష్ కుమార్ రెడ్డి 2 మ్యాచ్లలో కేవలం 27 పరుగులు చేసి 5.1 ఓవర్ల బౌలింగ్ చేసి 1 వికెట్ కూడా తీయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ 22 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ లో పరుగులను కట్టడి చేయగలిగిన బ్యాటింగ్ లో తొలి మ్యాచ్ లో సరిగ్గా ఆడకపోయినా 2వ మ్యాచ్ లో ఆశించిన ప్రదర్శన చేశాడు. దీంతో ఈ 3వ వన్డేలో ఆల్రౌండర్ల వ్యూహాన్ని మార్చే అవకాశం ఉంది. దీనివల్ల నితీష్ కుమార్ రెడ్డికి బదులుగా కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణకు ఈ 3వ వన్డేలో అవకాశం దక్కవచ్చు. ఇక పొరపాటున కూడా ఈ మ్యాచ్ ఓడిపోతే అటు శుభమన్ గిల్ కెప్టెన్సీతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సిరీస్ మాయని మచ్చగా మిగిలిపోతుంది.